మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నల్గొండ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ముఠా కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల్లో హుండీ లెక్కింపు మరియు ఇతర ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 1500 మంది బాధితులు ఉన్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు మోసపోయినట్లుగా గ్రహించారు. అయితే చాలా మంది బయటకు చెప్పుకోలేక మానసికంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అశోక్, నల్గొండ జిల్లాలో బాలాజీ నాయక్ తో పాటు మధు నాయక్ చేసినటువంటి మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీలకు సంబంధించినటువంటి వ్యవహారం కుదిపేస్తున్నటువంటి క్రమంలోనే మరొక మోసం కూడా వెలుగులోకి వచ్చింది. దాదాపు 1500 మందిని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా పులి రవి అని ఒక ప్రధాన సూత్రధారుడు ఏజెంట్లను నియమించుకొని దాదాపు 1500 మంది నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసి ప్రస్తుతం అయితే ఉడాయించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని నమ్మించేందుకు శాలరీ బాక్స్ అంటూ ఒక యాప్ ఇన్స్టాల్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ప్రతి నెల మీరు ఉద్యోగం చేస్తున్నారు, బల్క్ లో శాలరీ పడుతుంది, క్రెడిట్ అవుతుందని చెప్పేసి కూడా నమ్మించి కూడా గత కొంతకాలంగా మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే శాలరీ పడకపోవడం, అదే సమయంలో ఉద్యోగాలు చేస్తున్నట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధితులంతా కూడా పులి రవితో పాటు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడం, ఆ తర్వాత కొంతకాలానికి ఫోన్లు రెస్పాండ్ కాకపోవడం, ఇచ్చినటువంటి నెంబర్లు పనిచేయకపోవడంతో మోసపోయామని చెప్పేసి గ్రహించినటువంటి బాధితులు లోలోన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా ప్రస్తుతం అయితే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో నగరికలతో పాటు కట్టంగూరు, శాలిగౌరారం, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాల్లో బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే నగరికల్లు సర్కిల్ ఆఫీస్ కి బాధితులంతా రాబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బాధితులు చెల్లించినటువంటి స్క్రీన్ షాట్లకు సంబంధించి డబ్బులు చెల్లించినటువంటి ఫోన్ పే కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ విధంగా దాదాపు 1500 మంది నుంచి 30 కోట్ల వరకు కూడా వసూలు చేసినటువంటి పులి రవి ఏజెంట్లకి కొంత కమిషన్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు అన్నింటినీ కూడా నొక్కేసి ప్రస్తుతం అయితే పరారైనట్టు కూడా తెలుస్తుంది. అయితే నిందితుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది బాధితులు కాసేపట్టు పోలీస్ స్టేషన్ కి రానున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో హుండీల లెక్కింపు కావచ్చు, మిగిలినటువంటి నగదు లెక్కింపులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించినటువంటి నేపథ్యంలోనే బాధితులంతా కూడా ఈ రవితో పాటు ఏజెంట్ల మాటలు నమ్మి భారీ ఎత్తున అప్పచెప్పినటువంటి నేపథ్యంలోనే పెట్టినటువంటి డబ్బులు రాకపోవడం, అదే సమయంలో ఉద్యోగాలు రాకపోవడంతో ప్రస్తుతం అయితే తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది అప్పు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో పులి రవితో పాటు ఎంతమంది ఇంకా నిందితులు ఉన్నారు, ఎంతమంది వ్యవహరించారనేది కూడా పోలీసులు వెలికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.